హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎస్బీఐ క్లర్క్ రిజల్ట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో వీడియోలో చూద్దాం. ముందుగా అయితే మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి. రిజల్ట్స్ కోసం చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే మనం అయితే గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో sbi.co.in అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఎస్బీఐ పేజ్కి అయితే ఈ విధంగా అయితే డైవర్ట్ అవుతాం. అయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది మనకైతే. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం స్క్రోల్ డౌన్ చేసుకొని చూస్తే ఇక్కడైతే కింద అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ స్క్రోల్ డౌన్ చేయండి. ఇంకా స్క్రోల్ డౌన్ చేస్తే మనకైతే ఇక్కడైతే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి బోటు వస్తుంది కదా, కింద కెరియర్స్ ఉంది కదా, ఇక్కడ కెరియర్స్ ఉంది కదా, కెరియర్స్ మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మనకైతే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. లోడ్ అయితే అవుతుంది మన దాంట్లో. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడైతే నోటిఫికేషన్ అయితే అనిపిస్తుంది మనకు, రిక్రూట్మెంట్ జూనియర్ అసోసియేటివ్ కస్టమర్ సపోర్ట్ రోల్. దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. మనకైతే ఏంటంటే రిజల్ట్ పేజ్ అనేది ఓపెన్ అయింది, అయితే చూపిస్తుంది. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడైతే మనకైతే రోల్ నెంబర్ ఆర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అడుగుద్ది. మనం అయితే రోల్ నెంబర్ అన్న రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసాక ఇక్కడైతే డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుద్ది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ టెక్స్ట్ వెరిఫికేషన్ అయితే ఉంది. టెక్స్ట్ అయితే వెరిఫై చేయాలి. చేశాక ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. చూసుకుంటే అయితే మనకైతే అనిపిస్తుంది కస్టమర్ సపోర్ట్ అని చేసే రిజల్ట్ అయితే ఇప్పుడైతే అనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే అయితే మనకు పోస్ట్ అప్లైడ్ అండర్ అండ్ స్టేట్ అప్లైడ్ ఫర్ అండ్ ఎగ్జిస్టింగ్ నేమ్, రోల్ నెంబర్ అండ్ కేటగిరీ ఇక్కడైతే మనకైతే చూపిస్తుంది. రిజల్ట్ అనేది ఇక్కడైతే మనకైతే చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ రిజల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. అంటే ఫర్దర్ మెయిన్స్కి అయితే మనం క్వాలిఫై అయినామా లేదా అని చెక్ చేసుకొని క్వాలిఫై అయితే మెయిన్స్కి అయితే అప్లై చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.